ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. ఇవాల్టి వీడియోలో మనం ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి బెల్లూరు శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో జరిగినటువంటి ఓనం పండగ ఉత్సవాన్ని చూడనున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఓనం పండగ మహోత్సవాన్ని దీపాయిగూడ గ్రామానికి చెందినటువంటి శ్రీ స్వామిరెడ్డి మనోరమ దంపతులు నిర్వహించటం జరిగిందండి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ ఓనం పండగ మహోత్సవాన్ని విజయవంతం చేయటం జరిగింది. ఇక్కడ ఆలపించినటువంటి స్వామివారి భక్తి గీతాలు, అమ్మవారి భక్తి గీతాలతో ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమ్రోగిందండి. స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఈ కోలాటం నిలిచింది. చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓనం పండగ కోసం ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయండి. స్పెషల్గా వచ్చేసి ఈ ఫ్లవర్స్తో వేసేటటువంటి రంగోలీ ఓనం పండగలో తప్పకుండా ఇది వేస్తారంటండి. మనకు కేరళలో ఓనం పండగను ఎలాగైతే సెలబ్రేట్ చేస్తారో ఎక్కడా కూడా తగ్గకుండా మనకు ఆదిలాబాద్లో ఈ ఓనం పండగ అనేది నిర్వహించటం జరిగిందండి. ముందుగా అయితే దేవతలలో ప్రథమ దేవుడు అయినటువంటి ఆ గణేష్ మహారాజ్కి ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించటం జరుగుతుంది. చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్యన ఈ ఓనం పండగ అంతా కూడా విజయవంతమయ్యిందండి. శరణం శరణం షణ్ముఖనాదా, శరణం శరణం షణ్ముఖనాదా, శరణం శరణం షణ్ముఖనాదా, శరణం శరణం షణ్ముఖనాదా, శరవణా శివకుమార, శరవణా శివకుమార, శరవణా శివకుమార, శరవణా శివకుమార. సుబ్రహ్మణ్య కార్తికేయ పడివేళ, సుబ్రహ్మణ్య కార్తికేయ పడివేళ, సుబ్రహ్మణ్య భగవానే శరణమయ్యప్ప. ఆర్కెస్ట్రా బృందం అంతా కూడా అద్భుతమైనటువంటి గీతాలతో ఈ ప్రాంగణం అంతా కూడా భక్తి పారవస్యంతో నిండిపోయిందండి. ఇక్కడ అయ్యప్ప స్వామి వారి అలంకరణ కూడా జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఆలయం అంతా కూడా ఎంతో సుందరంగా అలంకరించడమైనది. భక్తులందరూ ఇప్పుడిప్పుడు విచ్చేస్తున్నారండి. కొంతమంది అయితే ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. मुझे बुलाया शेरा वाली, मैं आया शेरा वाली. तो पालो अभी गई मुझे दिलाना, तो पालो अभी गई मुझे दिलाना, तो पालो अभी गई मुझे दिलाना, तो पालो अभी गई मुझे दिलाना. అల్లరి చేయగమని నువ్వు ఆలగించగలవా, అల్లరి చేయగమని అల్లరి చేయగమని నువ్వు
తిలకారా నిన్నెత్తి మొక్కునాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి మొక్కునాడెదరా కౌసల రామ రారా కౌసల్య రామ రారా చూశారు కదండి, అద్భుతమైనటువంటి గానంతో ఇంకా కోలాటాలు అయితే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. మనం స్టార్టింగ్లో చూసాం కదా, అయ్యప్ప స్వామి వారి అలంకరణ జరుగుతుందని. చూస్తున్నారు కదా, స్వామివారిని చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవండి. అద్భుతమైనటువంటి అలంకరణలో స్వామివారు మనల్నందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారండి. ఇక గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు విచ్చేస్తున్నారు. ఇక్కడ కూడా కోలాటాలతో ఇంకా వేద మంత్రాల నడుమ కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన అనేది జరుగుతుందండి. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా ఈ భజన కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగిందండి. ఆ తర్వాత అయ్యప్ప స్వామి వారి అభిషేకం జరగనుందండి. ఇది ఈ పూజలో వచ్చేసి ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ అభిషేక కార్యక్రమాన్నంతా కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. తప్పకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అభిషేకం
मधुभातारुणायते मधुक्षरन्ति सिन्धवः मातीर्न सन्तौषधि मधुनक्तमुदोषि मधुमत्पार्थिवकुण्डजः मधुद्यौरस्तु नः पिता मधुमान्नो शुक्रमसि ज्योतिरसि तेजोऽसि देवो वत्सवितोऽर्पुना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः ॐ तत्पुरुषाय विद्महे महादेवने स्वादुरिन्द्राय सुहवितुर्नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमावम् अदाभ्यः ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः गन्धर्वाराङ्गुराधर्षां नित्यपुष्टां करीषिणीं ईश्वरीं सर्वभूतानां स्वामियो भक्वये श्रियो या परिनीर्या अपलाः पुष्पाः याश्च पुष्पिणीः बृहस्पतिर्प्रसूतास्तानो मुञ्चन्तगुन्नसः भूतानां स्वामियो भक्वये श्रियं मानो महान्तमतमानो अर्पणं मानवुक्षन्तं तमानवुक्षिदौ मानो वदिः पितरं भूतमातरं प्रियामानस्तनवो रुद्ररीरिषः ईश्चते लक्ष्मी शपथ्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपो अश्विनो व्याप्तो सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात् अपमृत्युमपक्षुरम् अपेतस्य पतञ्जलिः अधारोर्णावः స్వామివారి అభిషేకం అత్యద్భుతమండి. అభిషేకాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇంకా అయ్యప్ప స్వామి వారికి అభిషేకానంతరం అలంకరణ అనేది జరుగుతుందండి. అలంకరణ కూడా ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు అత్యద్భుతంగా చేశారు. ఇదంతా కూడా దగ్గరుండి చూశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా వీక్షిస్తున్న భక్తులు మనకే ఇలా ఉంటే స్వామివారిని తాకుతూ అభిషేకం చేస్తూ ఇలా అలంకరణ చేస్తున్నటువంటి ఈ పంతులు గారులది పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలండి. చాలా అంటే చాలా అందమైన అలంకరణలో ఇంకా స్వామివారు మనకు దర్శనమిస్తున్నారండి. అభిషేకం చేసినటువంటి పంచామృతాలన్నీ కూడా మనకు ప్రసాదంగా అందనున్నాయండి. అభిషేక కార్యక్రమం సంపూర్ణమయ్యి స్వామివారి అలంకరణ కూడా పూర్తయిందండి. ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనకు ఈ పూజలో వచ్చేసి మెయిన్ 18 మెట్ల పూజ అనేది ఇంకా స్టార్ట్ అవనుందండి. అక్కడికి వెళ్దాం.
ఇదండి ఓణం సెలబ్రేషన్ వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి బెల్లూరు అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశానండి. ఆ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అద్భుతమైనటువంటి టెంపుల్.